ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకుంది. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ నిధుల విడుదలకు అనుమతులు ఇచ్చారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల రుణం కోసం సంప్రదింపులు జరిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నిధులను హడ్కో మంజూరు చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల రుణాన్ని అందిస్తుంది. హడ్కో ఈ కమ్యూనికేషన్ ఆల్రెడీ మన మంత్రి నారాయణ గారికి అందించడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళల రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా శరవేగంగా జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ కమిటీ అన్ని విధాలుగా అనుమతులు కూడా మంజూరు చేసింది. దాదాపు ఇప్పటికీ 30,000 కోట్లకు పైగా సిఆర్డీఏలో కూడా అనుమతులు వచ్చాయి. అయితే ఈ సిఆర్డీఏకి ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంక్ నిధులతో పాటు అలాగే హడ్కో కూడా నిధులు ఇచ్చేందుకు కూడా ఇప్పటికే అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా కూడా హడ్కో నిధులు దాదాపు 11,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కూడా విడుదల చేసేందుకు కూడా హడ్కో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో కూడా నిధుల విడుదలకు 11,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కూడా అక్కడ హడ్కో బోర్డు ఈ రోజు అనుమతి ఇచ్చింది. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు కూడా ఇప్పటికే సంప్రదింపులు చేసినట్టు కూడా మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. హడ్కో నిర్ణయంతో ఇక రాజధాని పనులు మరింత వేగమవుతాయని చెప్పేసి కూడా వేగవంతంగా అవుతాయని చెప్పేసి కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. అయితే ఒకవైపు వరల్డ్ బ్యాంకు నిధులు, మరోవైపు హడ్కో ద్వారా ఇచ్చే 11,000 కోట్ల రూపాయలు, దాదాపు మొత్తం చూసుకుంటే మనకు 30,000 కోట్లకు పైగా నిధులు కూడా రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వెచ్చించనుంది. ఏదైతే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రైతులు కూడా స్వచ్ఛందంగా భూములు కూడా ముందుకు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఇప్పటికే అన్ని పనులు కూడా శరవేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమరావతికి సంబంధించి కూడా త్వరలో కూడా టెండర్లు కూడా పిలిచేందుకు కూడా మళ్ళీ సిఆర్డీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాబోయే నెక్స్ట్ ఫిబ్రవరి కల్లా మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణంలో శరవేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిధులు అనుకున్న నిధులు మేరకు రావడంతో పాటు సిఆర్డీ ఇప్పటికే టెండర్లు కూడా ఖరారు చేసింది. సిఆర్డీ అథారిటీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఉన్న సిఆర్డీ అథారిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే రాజధాని ప్రాంతానికి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి కూడా అనుమతులు ఇస్తూ కూడా వాళ్ళు అంగీకరించడం జరిగింది. దీంతో రాబోయే కాలంలో ఇక రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.